సి సెక్షనా? ఇప్పుడు సి సెక్షన్ ఫ్యాషన్ అయిపోయింది కదా. అదే మా రోజుల్లో అయితే 10 మంది పిల్లల్ని కన్నా ఎప్పుడు హాస్పిటల్ మొహం ఎరగం, అన్ని ఇంట్లో నార్మల్ డెలివరీలే. అయినా ఇప్పుడు పిల్లలేమో ఇంత నొప్పి రాగానే అమ్మో నొప్పి అయ్యో ఆపరేషన్ అంటున్నారు. మా ఓపికలు మీకు లేవు ఎంతైనా. డెలివరీ అయ్యాక కూడా ఇంకా పొట్ట తగ్గలేదే, ఆపరేషన్ వల్లేమో ఇంకా కడుపుతో ఉన్నట్టే ఉంది. మన లక్ష్మి గారి అమ్మాయి నెల రోజులకి ఇలా రివటలా అయిపోయింది, నార్మల్ డెలివరీ. పిల్లాడు కొంచెం రంగు తక్కువ ఉన్నాడే, నువ్వు ఫ్రూట్స్ అయితే తినలేదా కడుపుతో ఉన్నప్పుడు? నేను అంటున్నాను కాదు కానీ ప్రతి ఆడదాని జీవితంలో ఉండేదే ఇది. నువ్వు ఒక్కదానివే కన్నావా ఏంటి? ఎంత తొందరగా ఆ మంచం దిగి పనులు మొదలు పెడితే అంత తొందరగా నొప్పులు తగ్గుతాయి. బరువు కూడా పెద్దగా లేనట్టున్నాడు. నువ్వు పాలు పట్టట్లేదా పిల్ల సరిగ్గా? అవునన్నా, ఆకలేస్తుందా? అమ్మ పాలు ఇవ్వట్లేదా నీకు? పిల్లోడికి జుట్టు లేదు అసలు. రోజు నూనె పెడుతున్నావు అమ్మాయి? ఏం పెడుతున్నావో? నూనె పెట్టి ఇలా నొక్కుతో మసాజ్ చేస్తే గుండ్రంగా వస్తుంది గుండు. ముక్కు కూడా అస్సలు కనిపించట్లా. రోజు ముక్కుని ఇలా పట్టుకుని లాగుతా ఉంటే ఇలా పొడుగ్గా సూది ముక్కల్లే వస్తుంది. డాక్టర్లు అట్టాగే చెప్తారు. మేము 10 మందిని కని పెంచిన వాళ్ళం, మాకన్నా ఎక్కువ తెలుసు ఆ డాక్టర్లకి. మరి ఇంకా 2 వాళ్ళని కూడా కనేస్తే ఓ పని అయిపోతుంది కదమ్మా, ఇద్దరు కలిసి పెరుగుతారు.